అవసరమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. కేవలం వాళ్ళకి ఎంత వస్తుంది, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడానికి వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేటువంటి ఒక లెక్కలోనే ఇప్పటివరకు సెలబ్రిటీలంతా బెట్టింగ్ యాప్స్ని విపరీతంగా ప్రమోట్ చేశారు. దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని కుటుంబాలు ఛిద్రమవుతున్నాయనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఇప్పటి వరకు చాలామంది కూడా నడుచుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కావచ్చు, లేకపోతే సైబర్ టీం కావచ్చు, కొంత సీరియస్గానే అంశాన్ని తీసుకుందని చెప్పుకోవాలి. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, ఇంకా సెలబ్రిటీల కంటే ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, బాలయ్య బాబు కావచ్చు, నందమూరి బాలకృష్ణ, ఇంకా చాలామంది, అంటే మంచు లక్ష్మి కావచ్చు, లేకపోతే ఇంకా మంచు ఫ్యామిలీ నుంచి మరొకరు కావచ్చు, ఇలా చాలామంది పేరు మోసినటువంటి సినీ తారలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలామంది ఇష్టారీతన బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా చిక్కుల్లో పడ్డారు. వాళ్ళందరిపైన కూడా కేసులు బుక్ అవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు. వారితో పాటు చిట్టిబాబు గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్, చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారు. ఎస్, ఒక్కసారి ముందుగా మస్తాన్ రావు గారితో ప్రారంభిద్దాం. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే విజయ్ గారు. ఎస్, ఎలా చూస్తారు మస్తాన్ రావు గారు? అంటే నేను అన్నట్లుగా మొన్నటి వరకు కేవలం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కేవలం యూట్యూబ్లో స్టార్స్గా ఉన్నటువంటి కొంతమందికి మాత్రం సంబంధించే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్ మనం గమనించినట్లయితే నందమూరి బాలకృష్ణ దగ్గర నుంచి, మంచు లక్ష్మి దగ్గర నుంచి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, ఇలా ఎంతోమంది పేరు మోసినటువంటి సినీ తారల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళంతా కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు పక్కా ఆధారాలతోటి కేసులు నమోదవుతున్నాయి. అసలు ఎలా చూడాలి మొత్తం అంశాన్ని? ఎందుకు ఇంత పెద్ద సెలబ్రిటీలు ఆ కొంచెం అమౌంట్కి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అవగాహన లేకపోవడమా, లేకపోతే ఏదో కొంత డబ్బులు వస్తున్నాయనేటువంటి ఒక విచక్షణ లేకుండా చేసినటువంటి పనా? ఎలా చూడాలి మస్తాన్ రావు గారు? ఫోర్ సైడ్ వీక్షకులకు, మీకు, అదే మన చిట్టిబాబు గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇప్పుడు మనము ప్రస్తుతం ట్రెండింగ్ అంటే గత కొన్ని రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తున్నాయి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న వాళ్ళు ఏదన్నా కేసుల్లో ఇరుక్కుంటే ఏమో కానీ, ఇప్పుడు అందరూ ఎవరైతే మనం రెగ్యులర్ గా మనం సినీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, సో ఏదైతే ప్రచారంలో ఉంటారో, ప్రచారానికి మూలకర్తలుగా ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను ప్రమోట్ చేశారనే దాని మీద ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్ అవుతా ఉంది. దానికి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఈ రోజు కూడా శ్యామల గారు కూడా విచారణకు వెళ్ళిన పరిస్థితి కూడా మనం గమనించాం. మనం చూసినట్లయితే ఇప్పుడు సజ్జనార్ గారు దీన్ని ప్రారంభించినప్పుడు, అంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఆన్లైన్ గేమింగ్ యాక్ట్, అంటే యాక్చువల్ గా దీనికి కొంత వివరిస్తానండి, ఒక్క నిమిషం. ఏంటంటే ఇది మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాకు సంబంధించి, ఉమ్మడి జాబితాలకు సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి. వాటికి సంబంధించి చట్టాలు ఏమి చేయాలనే దాని మీద ఈ గేమింగ్ యాప్ సంబంధించి ఏంటంటే భారతదేశం అంతటా ఒకే చట్టం ఏం లేదు. ఎందుకంటే అది రాష్ట్ర జాబితాల్లో ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల్లో కొన్ని రకాలైన లాటరీలు కానీ గేమింగ్ యాక్ట్ కానీ అనుమతిస్తారు, లేకపోతే అనుమతించకపోతే దానికి చట్టం చేస్తారు. ఆ విధంగా చూసినట్లయితే మనకి 2020లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చట్టం చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. సో అటు కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు అంటే ఎక్కువ మంది యువత పెడదవ పడటం, వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకోవటం, లేదంటే వాళ్ళు ఉపాధి అంటే షార్ట్ కట్ మనీకి అలవాటు పడి ఏదో ఇక్కడ గెలిచేసుకుందాం అనే దీనిలోకి ఊబిలోకి దిగుతూ ఉంటారు. సో ఆ దిగి మొత్తం పోగొట్టుకోవటం, దానివల్ల మనకి సమాజంలో ఆర్థిక పరమైన అనేక ఒడిదుడుకులు కానీ, అనేక అరాచకాలు, అంటే వాళ్ళు ఆ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కొంతమంది దొంగతనాలకు పాల్పడవచ్చు, కొంతమంది ఇంట్లో వాళ్ళకి సంబంధించి అశాంతి వాతావరణం ఉండొచ్చు, సమాజంలో వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారచ్చు, రకరకాల అంశాలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. సో దాని నేపథ్యంలోనే ఇప్పుడు సజ్జనార్ గారు ఏదైతే దీని మీద దుష్చారించారనేది మనం చూడొచ్చు. మనం చూసినట్టయితే గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే మియాపూర్ లో దాదాపు 25 మంది మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన పరిస్థితి. అదేవిధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి సంబంధించి 11 కేసులు నమోదైన పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే మొదట మనకి మన కిరణ్ గౌడ్, లేదా టేస్టీ తేజ, లేకపోతే రీతు చౌదరి, ఇట్లాగా వీళ్ళకి సంబంధించి మన యాంకర్ శ్యామల గారు, వీళ్ళ పేర్లు వచ్చాయి. ఆ తర్వాత రాణా గారు, విజయ్ దేవరకొండ గారికి సంబంధించి కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. తాజాగా చూస్తే ఇప్పుడు రామారావు గారు అనే న్యాయవాది ఇప్పుడు ఆన్లైన్ లో ఈ ప్రభాస్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు,
గోపీచంద్ గారు వీళ్ళ మీద కూడా కంప్లైంట్ చేశారు. అది ఫిర్యాదు చేశారనేది ఆన్లైన్ లో అనేది ఇప్పుడు వెలువడిన పరిస్థితి. అది కొంత చర్చగా మారింది. ఎందుకంటే వీళ్ళు ఒక పక్కన చాలా నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి సంబంధించి బాలకృష్ణ గారికి మధ్య మనకి సంబంధించి ప్రకాష్ రాజ్ గారికి కూడా ఇట్లా దీనిలో భాగస్వామ్యం ఉందనేది ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళ మీద ఏ కేసులు నమోదు చేస్తారు ఏంటి? ఇప్పుడు వాళ్ళు అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఆ యాప్ ని వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ని Fun88 అనే ఒక కంపెనీ గేమింగ్ దానికి సంబంధించిన వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారనే దాని మీద ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉందనేది ఆ రామారావు గారి దాకా నేను వేరే ఛానల్స్ లో చెప్తున్నప్పుడు చూశాను. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారా, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా పర్లేదా, లేకపోతే ఆ షో నిర్వహించిన సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ మీదకి వస్తుందా, లేకపోతే బాలకృష్ణ గారు ప్రభాస్ గారు దాని ముందు కూర్చొని అదంతా చేశారు అంటే వాళ్ళు కూడా ఆ యాప్ లో పాల్గొనమని యువతను ఎంకరేజ్ చేసినట్టుగా ఇంకా మన పూర్తి వివరాలు అందాల్సి. ఎందుకంటే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. ఓన్లీ ప్రమోట్ చేసిన ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారా, లేదా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనడం ద్వారా ఆ యాప్ల్లో కూడా వీళ్ళు యువతని పాల్గొనమని ఎంకరేజ్ చేశారా? ఇవి పోలీసులు తేల్చాల్సిన అంశం. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్పారు ఏంటంటే, నేను నిజంగానే ప్రమోట్ చేశాను, వాటికి సంబంధించి నాకు పెద్ద అవగాహన లేదనేది చెప్పిన పరిస్థితి కూడా ఉంది. నిజానికి ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తి ఏంటంటే, సమాజంలో ఏ చెడు వాతావరణం కానీ, లేకపోతే యువతకి కానీ, లేకపోతే దేశానికి కానీ ఏదైతే బ్యాడ్ చేస్తాయో వాటికి సంబంధించి ఆయన రియాక్ట్ అవుతా ఉంటారు. సో ఆయన కూడా ఇలాంటి వాటిలో పాల్గొనడం కొంత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆయన ఎదుర్కొంటున్నట్టే మనం చెప్పాలి. ఎందుకంటే ఒక జోదం లాంటివి వీటిలో ప్రమోట్ చేయటంలో ఆయన పాల్గొనటం అంటే, వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వచ్చు, లక్షల రూపాయలు ఇవ్వచ్చు, వాళ్ళకి సినిమా కళ ద్వారా అనేక కోట్ల రూపాయలు వస్తా ఉన్న నేపథ్యంలో కూడా పాల్గొనటం ఏంటనే దాని మీద ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆ రోజున ఒకటి చేసి ఉండాల్సింది కూడా. ఆయన కూడా ఏంటంటే, ఆయన నిన్న వీడియో ముందుకు చెప్పారు, నేను కూడా అందరినీ ప్రశ్నిస్తాను కాబట్టి సమాధానం చెప్తున్నాను. సమాధానం చెప్పడమే కాదు, ఇప్పుడు వాళ్ళు దానివల్ల చాలా మంది సూసైడ్ చేసుకొని ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆయన ఆపేసినప్పుడే మిగతా సినీ స్టార్స్ కూడా ఆయన కొంత అవేర్ చేసి ఉండాల్సింది. ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైన మీరు కూడా పాల్గొనొద్దు, ఇది యువత అంతా కూడా దీనివల్ల చెడిపోతుంది అనేది కూడా ఆయన చెప్పాల్సింది. ఇప్పుడు మనకి ప్రభాస్ గారు, గోపీచంద్ గారికి, బాలకృష్ణ గారికి సంబంధించినేమో పోలీసు ఇన్వెస్టిగేషన్ తో తేల్చాలి వాళ్ళు ఎంత మేరకు దీన్ని ప్రమోట్ చేశారు ఏంటి. రామారావు గారు ఇచ్చిన కేవలం అన్స్టాపబుల్ షోలో ఆయన పాల్గొనడం ద్వారా ఆ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారంటున్నారు, దానివల్ల మాత్రమే ఉన్నారా ఏంటి అనేది. సో టోటల్ గా చూసినట్లయితే గేమింగ్ యాక్ట్ అనేది మనకి ఇంతగా వేళ్ళూనుకుంటానికి కారణం ఏంటంటే, యూరోపియన్ దేశాల్లో అయితే ఒక పరిశ్రమగా విరాజిల్తుంది. ఎందుకంటే అక్కడ కాసినోలు కానీ, ఇట్లా జోదం కానీ అక్కడ చట్టబద్ధ ప్రక్రియ. దానికి వాళ్ళు ఇంత ఆదాయాన్ని కూడా మన బడ్జెట్లో ఎలాగ ఉంటుందో వాళ్ళ దేశాలు సంపాదిస్తూ ఉంటాయి. మన దేశంలో కూడా ఆదాయ పన్ను శాఖకు సంబంధించి ఈ విధంగా జోదం ద్వారా సంపాదించిన దానిలో 30% పన్ను కడితే చట్టబద్ధమైన పరిస్థితి కూడా ఉంది, ఏది దేశం మొత్తంగా చూసినట్టయితే. అయితే ఆన్లైన్ గేమింగ్ కి సంబంధించింది అయితే, ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలు అయితే చట్టాలు చేశాయి. ఆ చట్టం ప్రకారం అవి చట్ట విరుద్ధం వాటిలో పాల్గొనడం కానీ, వాటిని ప్రమోట్ చేయటం కానీ. ఎందుకంటే ఒకళ్ళు నిన్న అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, నేను పలానా హీరో ప్రమోట్ చేయడం వల్ల దానిలో పాల్గొన్నాను, అది 60 లక్షల రూపాయల దాకా పోగొట్టుకున్నాను. సో అది అతని బలహీనత అయి ఉండొచ్చు. అంటే ప్రజల బలహీనతలతో ఆడుకోవటం అనేది ఈ బెట్టింగ్ యాప్లు కానీ గేమింగ్ యాప్ల యొక్క ప్రధాన ఉద్దేశంగా సజ్జనార్ గారు మొన్న ఆయన చెప్పిన దానిలో కూడా చెప్పారు. అందువల్ల మేము దాన్ని దృష్టిసారించాము. సో సమాజంలో యువత కానీ ఎవరైతే ప్రజలు బలహీనతలు ఆడుకుంటా ఉంటారో వాళ్ళ మీద మేము చట్టం ఏం చెబుతుందో దాని ప్రకారం కేసులు నమోదు చేస్తూ ఉంటాం అనేది. ఇది టోటల్ గా అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అంశం. ఏదైతే ఉందో చట్ట విరుద్ధమైన వాటిని ఎవరైతే ఇప్పుడు డ్రగ్స్ కేసు ఉంది సినిమా పరిశ్రమకు సంబంధించి కొంతమంది ఉన్నారు, ఆ తర్వాత నుంచి మన అల్లు అర్జున్ గారు కావచ్చు కొంత అవేర్నెస్ చేస్తూ కొన్ని డాక్యుమెంటరీస్ కూడా యాడ్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా అలాంటి యాప్ల్ని ఈ విధంగా నిషేధించాలి, మీరు పాల్గొనొద్దు అని చెప్పాల్సిన ఈ సెలబ్రిటీలు, సోకాల్డ్ సినీ స్టార్లు కొంత షార్ట్ కట్ మనీ లేకపోతే అత్యధిక రెమ్యూనరేషన్ కోసం వాటికి సంబంధించి ఇట్లాంటి వాటిలో పాల్గొనడం అనేది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదని అయితే నేను చెప్తాను. రైట్. అంటే ప్రధానంగా మస్తాన్ రావు గారు చిన్న చిన్న సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, హర్ష సాయి కావచ్చు, లేకపోతే ఈ సన్నీ భయ్య యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేశారంటే సరే డబ్బులకు కక్కుర్తిపడే అవగాహన లేక అనేటువంటి ఒక వర్షన్లో మనం తీసుకోవచ్చు. వాళ్ళకు ఎటువంటి శిక్షలు పడాలి, అటువంటి శిక్షలు చట్టపరంగా పడతాయి. కాకపోతే ఇంత పెద్ద సినీ సెలబ్రిటీలు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఏమనాలి? అంటే
వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ఇచ్చేటువంటి ఈ కొంత మనీ కోసం కక్కుర్తిపడా, లేకపోతే అవగాహన లేక చేస్తున్నారా? ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు మనకి లా ప్రకారం ఎట్లా ఉంటుందంటే, మీకు అవగాహన ఉన్నా లేకపోయినా నేరమే నేరం చేసినప్పుడు దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డెఫినెట్లీ చాలా మంది అడవిలోకి వెళ్ళినప్పుడు సరదాగా హంటింగ్ వేటాడుతుంటారు కొన్ని జంతువులు. సో సల్మాన్ ఖాన్ గారు కూడా ఆయన సెలబ్రిటీ అయింది, ఒక జింకని వేటాడారు. సో ఆయనకి ఎలాంటి పరిస్థితులు అయ్యాయి, ఎలా జైలుకి వెళ్లాల్సి వచ్చింది మనం గమనించారు కదా. అవును. ఇప్పుడు మనము డ్రైవింగ్ రాకుండా లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసుకి సంబంధించి ఫుట్పాత్ మీద ఆయన కారు పోనిచ్చారన్నారు ఒక సెలబ్రిటీ. దానికి సంబంధించి ఎలా జరిగింది? మనకు అవగాహన ఉందా లేదా అనేది అనవసరం. మనం నివసిస్తున్న సమాజంలో చట్టం ఏం చెబుతుంది, ఆ చట్టానికి అనుగుణంగా మనం నడుచుకుంటున్నామా లేదా, ఆ చట్టానికి ఎవరైతే మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దాని పనిషబుల్. మనము అది జరిమానా రూపంలో ఉండొచ్చు, లేదా జైలు శిక్ష రూపంలో ఉండొచ్చు. దానిలో ఎటువంటి మినహాయింపులు ఉండవనేది నేను చెప్తున్నాను. అది ఇప్పుడు అంటే మస్తాన్ రావు గారు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉండి వాళ్ళు ఏ చిన్న మాట అన్నా కానీ సమాజంలో ఎంత ప్రభావితం అవుతుందో మనకు తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే ఒక చిన్న మాట అంటే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు,